అందరికీ నమస్కారం। ఈ రోజున ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రంలో అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కుతంత్రాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంది। ఎవరైతే దేవుడు ఆస్తులను కబ్జా చేస్తున్నారో వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పక్క మార్గాల ద్వారా మద్దతు పలుకుతా ఉందని చెప్పడానికి నిదర్శనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం। ఈ దేవస్థానం మీద అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నలుగుతూ ఉన్నాయి। ఎండోమెంట్ శాఖకి అక్కడ గతంలో ధర్మకర్తలుగా పనిచేసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నలిగి ఉన్నాయి। దీని మీద చాలా మంది స్థానిక ప్రజల్ని కూడా ధర్మకర్త గారి కుటుంబ సభ్యులందరూ కూడా పక్కదారి పట్టించారు। ఈ ఆస్తి మాదేనని, దీనికి మేమే వంశపారంపర్య ధర్మకర్తలమని, ఇది ప్రైవేటు ఆస్తి అని, కాబట్టి ఇది మాకే చెందాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేసి స్థానిక ప్రజల్ని కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా మభ్యపెట్టడం జరిగింది। ఎవరికి కూడా దీని మీద పూర్తి స్థాయి వాస్తవాలు కానీ సమాచారాన్ని కూడా తెలియజేయకుండా జాగ్రత్త పడినటువంటి సందర్భం। మరి గత వారం రోజుల్లో చూస్తూ ఉన్నాం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి 600 గజాల విలువైన స్థలాన్ని, దానికి ఆనుకోనున్నటువంటి సీతారామ సత్రానికి సంబంధించినటువంటి 300 చదరపు గజాల స్థలం కలిపి 900 గజాల స్థలాన్ని కూడా డి చంద్రశేఖర్ అలాగే పురుషోత్తమ శర్మ అనేటువంటి వ్యక్తులకి అప్పచెప్పాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జేసి ప్రసాద్ గారు కొన్ని లేఖలు జారీ చేశారు। మరి దానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, 1940లో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం మీదనే ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది। 1940లో 600 గజాల స్థలాన్ని కూడా 1940లోనే కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది। దాతలు కూడా ఎవరు కూడా పేర్లు పెట్టుకోకుండా చాలా నిబద్ధతతో దేవుడి మీద భక్తితో 600 గజాల స్థలాన్ని కూడా నేరుగా విజయవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 3369/1940గా కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మీద రిజిస్ట్రేషన్ చేశాం। మరి నేరుగా ఆ దేవస్థానం మీదే రిజిస్ట్రేషన్ అయి ఉన్నందునే 1994 నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి విశ్వేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఈవో గారు ఈ 600 గజాల స్థలం కూడా విశ్వేశ్వర స్వామి ఆలయం చెందిందే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు, సమంజసం కాదని అనేక సార్లు చెప్పి ఉన్నా కూడా వినకపోవడం వల్లనే 2010 జనవరిలో ఎల్ సత్యవతి గారు ఈవో గారు నేరుగా హైకోర్టులో ఈ స్థలం విశ్వేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిందే, దీన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని 2010లో 1940గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। కేసు విచారణ వేగంగా జరగాలని మరలా 2012లోనే ఒక అనుబంధ పిటిషన్ కూడా వేసి ఉన్నారు। దాని మీద హైకోర్టు కూడా చాలా స్పష్టంగా
తీర్పు వెలువరించింది. ఈ 600 గజాల స్థలం విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందింది అని హైకోర్టు వారు కూడా తీర్పునిచ్చారు. కానీ అక్కడ ఉండేటువంటి పురుషోత్తమ శర్మ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ మరలా దీన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తే మరలా హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా ఈ కేసుని డిస్మిస్ చేస్తూ ఎండోమెంట్ శాఖని వెంటనే ఆస్తి మొత్తాన్ని కూడా ఆక్రమణదారుల నుంచి మీరు స్వాధీనపరుచుకోండి, అవసరమైతే పోలీసు శాఖ వారి సహాయాన్ని అదేవిధంగా రెవెన్యూ శాఖ వారి సహాయాన్ని తీసుకోమని చెప్పి కూడా తీర్పునివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పురుషోత్తమ శర్మ గారు దీన్ని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని డిస్పోజ్ చేసింది. అక్కడ కూడా ఈ కేసు నిలబడాల హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పునే అక్కడ కూడా అమలు చేయమని చెప్పారు. ఏమన్నా ఉంటే కింది కోర్టులో సివిల్ కేసు కింద మీరు కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఎండోమెంట్ శాఖ గత 26 సంవత్సరాలుగా విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి పోరాటం చేసి ఆక్రమణలో ఉన్నటువంటి 600 గజాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి మల్లాది విష్ణు గారు కానీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఎందుకు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వారు సమాధానం చెప్పాలి. ఈ 600 గజాలతో పాటు దీనికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణం వైపు ఉన్నటువంటి సత్రం కూడా 1965లోనే ఒక ట్రస్ట్ డీడ్ రాసి అక్కడికే శాశ్వత ధర్మకర్తలు. అయితే ఆ స్థలంలో కూడా రామారావు గారి కుమారులు చంద్రశేఖర్ గారు, రవి గారు కుట్రతో కుయుక్తితో ఆ 300 గజాల స్థలాన్ని కూడా ఈ 600కి దక్షిణం వైపు ఉండేటువంటి ఆ స్థలాన్ని కూడా కాజేస్తే మొత్తం 900 గజాలు అవుతుంది అనేటువంటి ఒక దురుద్దేశం. శ్రీ సీతారామ సత్రం పేరుని మార్చి దమ్మాల రామారావు మెమోరియల్ ట్రస్ట్ గా ఒక రిజిస్ట్రేషన్ కాగితాన్ని పుట్టించడం జరిగింది. ఈ రెండింటి చోట్ల కూడా ఎక్కడా వీరు 600 గజాల్లో కానీ 300 గజాల్లో కానీ ఎక్కడ ఈ ఆస్తుల కొనుగోలులో వీళ్ళ ప్రమేయం లేదు, వీరి డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా ఎందుకు వీరు ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని పదే పదే మేము డిమాండ్ చేస్తాం. ఈ రోజున మేము షూటిగా ప్రశ్నిస్తాం. ఎండోమెంట్ శాఖకు చెందినటువంటి ఈ 900 గజాల స్థలాన్ని హైకోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత, ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ 900 గజాల స్థలాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పడానికి ఎందుకు మల్లాది విష్ణు గారు కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీను గారు కానీ ఎందుకు ఆరాటపడుతున్నారని మీరు సమాధానం చెప్పాలని సూటిగా డిమాండ్ చేస్తారు. మీరు అందజేసినటువంటి లేఖల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మీరు ఇచ్చినటువంటి 2/7/2020లో కానీ అదేవిధంగా దానికి ముందు జారీ చేసినటువంటి పత్రంలో కానీ చాలా స్పష్టంగా మొన్ననే ఇచ్చారు. 2/7/2020 చాలా స్పష్టంగా జారీ చేసిన కాగితంలో కూడా రిప్రజెంటేషన్ ఫర్ హ్యాండ్ ఓవరింగ్ శ్రీ సీతారామ కళ్యాణ మండపం బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ సత్యనారాయణపురం. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి ఈ ఆస్తిని భువనేశ్వరి పీఠానికి అందజేస్తామని చెప్తున్నాడు. ఇందులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కడ మేము చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా 19/5/2020 వీరు జారీ చేసినటువంటి కాగితంలో కూడా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని. మరి దేవస్థానానికి చెందినటువంటి ఆస్తిని
ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు స్వాధీనం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఇందులో కూడా లేఖలో 6వ పాయింట్ చూస్తే మల్లాది విష్ణు గారు ఈ ఆస్తిని డి రామారావు గారికి అదేవిధంగా భువనేశ్వరి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేయాలని 2 సార్లు లెటర్ రాశారు. 2 సార్లు లెటర్ రాశారు. మీకు ఆ భువనేశ్వరి పీఠం మీద కానీ డి రామారావు గారి మీద అదేవిధంగా పురుషోత్తమ శర్మ గారి మీద ఎందుకంత ప్రేమను మేము సూటిగా ప్రశ్నిస్తాం. నిజంగా మీరు ఆ 600 గజాల స్థలాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మీరున్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరు ఇరువురు కలిసి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అక్కడే కళ్యాణ మండపాన్ని నిర్మించి పేద సామాన్య వర్గాలకి తక్కువ ధరకి కార్యక్రమాలు చేసుకోవడానికి అందుబాటులో ఎందుకు ఉంచలేకపోతున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అక్కడే మీరు కావాలంటే ఒక వేద పాఠశాల పెట్టచ్చు, ధర్మ కార్యాలు నిర్వర్తించేలాగా పెద్ద నిర్మాణం చేయొచ్చు. అవన్నీ వదిలేసి కావాలని గన్నవరంలో ఉండేటువంటి భువనేశ్వరి పీఠానికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు సమాధానం. ఇందులో వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ 600 గజాల మీద అదేవిధంగా పక్కన 300 గజాలు కలిపితే 900 గజాల్లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి తద్వారా బెజవాడ బ్రదర్స్ ఇద్దరు కూడా శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవాలనేటువంటి కుట్ర చాలా ఇందులో స్పష్టంగా కనపడతాం. అందుకనే భువనేశ్వరి పీఠం యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ గతంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ హిందూ ధర్మ కార్యక్రమాలు కానీ ఏమీ పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని మనం సూటిగా ప్రశ్నిస్తాం. భువనేశ్వరి పీఠానికి అసలు ఉత్తరాధికారం అక్కడ ఏమన్నా చాతుర్మాస దీక్షలు చేస్తారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. అక్కడ ఏమైనా ధర్మకార్యాలు జరుగుతాయా, ప్రవచనాలు జరుగుతాయా? భువనేశ్వరి పీఠం యొక్క నిబద్ధత ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ భువనేశ్వరి పీఠంలో కూడా కొంతమంది కార్యనిర్వాహక సభ్యులు ఇక్కడ ఎవరైతే ఈ స్థలాన్ని కాజేయాలనుకుంటున్నారో అందులో కూడా వారు కొంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు. వారు డి రామారావు గారు, అదేవిధంగా డి చంద్రశేఖర్ గారు, రవి గారు అందులో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లా ఉండబట్టే భువనేశ్వరి పీఠానికి ఈ స్థలాన్ని ఇవ్వాలని మీరు చాలా పక్కాగా ప్రణాళిక వేశారు. ఏ భువనేశ్వరి పీఠానికి ఎందుకు ఇవ్వాలి? హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి ఆర్థికంగా కొంత ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఏ శృంగేరి పీఠము లేదా కంచి శారదా పీఠము, ఆ పీఠాలన్నింటినీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా కేవలం భువనేశ్వరి పీఠానికి ఇవ్వాలనుకున్నారో కూడా మీరు సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ గారు హైకోర్టు ఉత్తర్వుల్ని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక ప్రతినిధి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారు మీకు రికమెండేషన్స్ పంపిస్తే వారి లేఖలను ఆధారంగా చేసుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని బేఖాతరు చేస్తూ ప్రైవేటు వ్యక్తులకి హక్కు మీకు ఎవరిచ్చారని మనం సూటిగా ప్రశ్నిస్తాం. సుప్రీంకోర్టు జడ్జిల కన్నా, హైకోర్టు జడ్జిల కన్నా తెలివైన వారా? ఆ జడ్జిమెంట్లని అమలు చేసేటువంటి ఉద్దేశం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేదా? మీరు కూడా దేవుడి యొక్క ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి, అర్హత లేనటువంటి పీఠాలకి అందజేయడంలో మీరు
ద్వారా లేఖలు అందజేశారు, ఉత్తర్వులు ఇచ్చారంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని అర్థం. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ గారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే అర్థం అని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా మీరు చూస్తే గతంలో సాక్షి పత్రిక వారు ప్రతిపక్షంలో ఉండగా చాలా అద్భుతంగా అక్కడ జరిగినటువంటి అన్ని వాస్తవాలను కూడా విశ్లేషణ చేశారు. దేవుని సొమ్ముకి ఎసరు అని చాలా బాగా రాశారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి చాలా పెద్ద ఆర్టికల్ వాస్తవాలన్నింటినీ కూడా రాశారు. దేవుని సొమ్ముకి ఎసరు అని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వాస్తవాన్ని ప్రచురించినటువంటి మీరు పాలకపక్షంలోకి రావగానే 2 రోజుల కింద వివాదం కొలిక్కి అని ఆర్టికల్ రాశారు. ఎంత దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ దేవాలయంలో అన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఇందులోకి చొరబడ్డారు. వాళ్ళ ఆక్రమణదారులు వాళ్ళ చర్మించి ఈ స్థలాన్ని విడుదల చేసి దేవాలయ శాఖ స్వాధీనం చేసుకోవాలని చాలా అన్ని రకాలుగా విచారణ చేసి ఆర్టికల్ రాసినటువంటి సాక్షి పేపర్ వారు 2 రోజుల కిందట అధికార పక్షంలోకి రాగానే వివాదం కొలిక్కి న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది అని రాశారంటే ఎంత దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మవార్తలు రాసినటువంటి మీరు పాలపక్షంలోకి రాగానే ఆ ధర్మవార్తలని అధర్మ వార్తల కింద మారిపోతాయి. చెప్పండి, ఇంత దుర్మార్గంగా రాయడానికి మంత్రి శ్రీను గారిని, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారిని వెనకేసుకురావడానికి ఇంత గుడ్డిగా మీరు కథనాలు రాస్తారా? హిందూ దేవాలయాల ఆస్తులు కబ్జా జరుగుతూ ఉంటే, అర్హత లేని పీఠాలకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి దారాదత్తం చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారు అంటే ఇది తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మాయని మచ్చను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చూస్తాము ఈ రోజు వరకు కూడా దేవాలయానికి సంబంధించినటువంటి ఈ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి 600 గజాలకు సంబంధించినటువంటి పన్ను రసీదులు కూడా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పేరు మీదనే వస్తాం. పన్ను రసీదులు కూడా ఈ పేరు మీదనే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎండోమెంట్ శాఖ వారు ఇవన్నింటినీ ఎందుకు బేఖాతరు చేశారని మేము సూటిగా ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కూడా కబ్జాకు గురవుతాం. మరి ఇవన్నింటినీ ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి అనుమానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా కలుగుతోంది. దీని మీద తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తాం. మరి దేవాదాయ శాఖ మంత్రి గారు పదవి ఎప్పుడు ఊడిపోతుందో అని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. అందుకనే మంత్రి గారు అన్ని కాడికి దండుకోవాలి, దోచుకోవాలని ఇష్టానుసారం దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్లాది విష్ణు గారు దేవుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటుందని మేమందరం కూడా అనుకున్నాం. ఈ ఆస్తుల్ని కాపాడతారని ఆశించాం. కానీ మీరే శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవాలని, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోవాలని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి కళ్యాణ మండప స్థలాన్ని, ధర్మసత్రం స్థలం మొత్తాన్ని కూడా కాజేయాలనేటువంటి కుట్రతోనే, దేవుణ్ణి మోసం చేయాలనేటువంటి కుట్రతోనే మీరు ఇటువంటి దుర్మార్గానికి, అవినీతి పనులకి పాల్పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి మీరు దేవుడి మీద ఎక్కడ కూడా మీకు భక్తి లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని
మనం ఎప్పుడు చూసినా కూడా చాలా సందర్భాల్లో శివమాల వేసుకుంటారు, శివదీక్ష పాటిస్తారు. మరి వారు విజయవాడ నడిబొట్టున ఉండేటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివాలయానికి చెందినటువంటి ఆస్తిని అన్యాక్రాంతం చేస్తూ ఉంటే మీరు మౌనం వహించడం ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక శివభక్తుడైనటువంటి మీరు శివాలయానికి చెందినటువంటి విలువైనటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి, మీ పార్టీకి చెందినటువంటి మంత్రి నిబంధనలకు విరుద్ధంగా దారదత్తం చేస్తూ ఉంటే మీరు మౌనం వహించడం ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి అన్ని ఆస్తులన్నీ వాటి విలువ ఎంత, వాటిని ఏ విధంగా సంరక్షిస్తా ఉన్నారు, ఎన్ని వివాదంలో ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయి, అలాంటి వాటిని కాపాడేందుకు ఏం చేస్తూ ఉన్నారని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉంటే హైందవ సాంప్రదాయాన్ని, హిందూ దేవాలయాల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి స్వామీజీలు మౌనం వహించడం అంటే మీరు అధర్మాన్ని ప్రోత్సహించినట్టే. దానికి తప్పనిసరిగా మౌనం విడనాడాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా బయటికి రావాలి. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రధానంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రంలో అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కుతంత్రాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుంది. ఎవరైతే దేవుడు ఆస్తులను కబ్జా చేస్తున్నారో వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పక్క మార్గాల ద్వారా మద్దతు పలుకుతా ఉందని చెప్పడానికి నిదర్శనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం మీద అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నలుగుతూ ఉన్నాయి. ఎండోమెంట్ శాఖకి అక్కడ గతంలో ధర్మకర్తలుగా పనిచేసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా అనేక సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నలిగి ఉన్నాయి. దీని మీద చాలా మంది స్థానిక ప్రజల్ని కూడా ధర్మకర్త గారి కుటుంబ సభ్యులందరూ కూడా పక్కదారి పట్టించారు. ఈ ఆస్తి మాదేనని, దీనికి మేమే వంశపారపర్య ధర్మకర్తలు